నేను మొదటి నుంచి చెప్తున్నాను, అది గవర్నమెంట్ ప్రాపర్టీ, పోలీసులకు అప్పచెప్దామని. వినిచచ్చావా? ఊరుకో శంకర్రెడ్డి, ఆ పెట్టిలో దయ్యం ఉంటుందని నేను మాత్రం కలగన్నానే ఏంది? నేను కలగనే కదా నీకు చెప్పితేని. నీకు ఏదో కక్కుర్తి ఎక్కువైపోయింది. ఏదో నిధులు ఏమన్నా ఉన్నాయేమోనని ఆశపడ్డానప్ప. నా ఆశ మొత్తం నిరాశ అయిపోయింది కదా. అందరూ నన్ను అంటున్నారు. ఎదా కక్కుర్తి తదా ఫ్రస్ట్రేషన్. దానివల్ల చూడు ఇప్పుడు ఏం జరుగుతుందో. అప్పటికే మీకు పొలంలో చెప్పాం ఏమండి, ఈ భోషణానికి తాయెత్తులు తాళ్ళు కట్టున్నాయి, దీన్ని ఇంటికి తీసుకువెళ్తే ప్రమాదము అని. విన్నారా? తీసుకొచ్చి దెయ్యాన్ని నట్టింట్లో పెట్టుకున్నారు. అసలే శివారెడ్డి గారికి పంచ తడిచిపోతుంది, నువ్వు ఈ టైంలో పంచలేస్తావేంటి? ఇదిగో శంకరు, ఎంతైనా మనం ఒకటే సేమ్ వాళ్ళం, ఒకరికొకరు సాయం చేసుకోవాలి కదా. ఎలాగైనా ఈ దెయ్యం నుంచి నువ్వే కాపాడాలా. ఏంటి శివారెడ్డి నువ్వు మాట్లాడేది? బ్రెయిన్ గాని దొబ్బిందా? నీలాంటి ఎదవలతో అయితే ఫైట్ చేయొచ్చు, కురేషి లాంటి మృగాలతో అయితే పోరాడొచ్చు, దయ్యంతో ఎట్టగయ్యా? అలా అనకయ్యా శంకరు, నువ్వు తలుచుకుంటే యముడితోటైనా ఫైటింగ్ చేయగలవు. మా అందరినీ నువ్వే కాపాడాలి. అసలు నువ్వు నన్ను చూసుకుంటానంటేనే కదా నీతో పాటు వచ్చింది. అవును మరి, నేనే తీసుకొచ్చానని నువ్వు నా వెనకాలే తోకపట్టుకుని తిరిగావా? లేదు, నా వెనక గోతులు తవ్వావు. ముందు ఈ శివారెడ్డితో, ఆ తర్వాత కురేషితో చేతులు కలిపావు. అబ్బాబ్బా శంకరు, గతాన్ని గడ్డపరతో ఎందుకు తవ్వుతావు? ఫ్లాష్ బ్యాక్ వదిలేసే. ప్రజెంట్ అయితే నేను నీతోటే ఉన్నాను కదా. వీడిని నమ్మకండి సార్, అవకాశం ఉంటే ఆ దెయ్యంతో కూడా ఫ్రెండ్షిప్ చేస్తాడు. ఆప్షన్స్ ఉంటే ఎందుకు ఉపయోగించుకో? ఇవన్నీ ఫ్లోలో వచ్చింది. అంటే అది దెయ్యంతో డిస్కస్ చేసి మనందరినీ రిలీజ్ చేయమని రిక్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఎలాగా? పెద్ద మనిషి తరహాగానా? అయ్యా యాదగిరి, మాటి మాటికి పెద్ద మనిషి అని గుర్తు చేయకు. వినటానికి చిరాగ్గా అసహ్యంగా ఉంది. ఈ గొడవంతా మనకెందుకనయా? శివారెడ్డి మనం వెళ్ళిపోమన్నాడు కదా. వాళ్ళు ఎలా పోతే మనకేంటి? మనం వెళ్ళిపోదాం పదా.